నవరత్నాలు మీరు బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్పారు. నవరత్నాలను 95% ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు, ఓపెన్గానే మీరు చెప్తున్నారు. కానీ ఆ మిగిలిపోయిన 5%లో కీలకమైన మద్యపాన నిషేధం అనే అంశాన్ని మీరు కన్వీనియంట్గా మర్చిపోయి అది చెయ్యకుండా దాన్ని మళ్ళీ నెక్స్ట్ అసలు మేనిఫెస్టోలో పెడతారో లేదో ఒక తెలియని ఒక వాతావరణం తీసుకొచ్చారు అనేది అనిపిస్తుంది చాలామంది. మద్యపాన నిషేధం మీరు అప్పుడు కూడా గమనిస్తే దశలవారీ అన్నాం, దానేం ఇమ్మీడియట్ పోతాం వల్ల రియలిస్టిక్, అది ఒక ఐడియలిస్టిక్ ఇదే. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్లో పెడతాను 14కి ముందు పెడతానన్నప్పుడు మా అక్కడ ఉన్న మహిళా శాసనసభ్యులు, మహిళా నాయకులు వాళ్ళే అన్నారు ప్రాక్టికల్ దీని గురించి సంబంధించి. అండ్ ఒకటి తర్వాత వచ్చింది, మీకు 95 కాదు, మేము 99 మాకు వేసుకుంటున్న స్కోరు, ఆ 1% అది పోతుంది. 99% 95 1 ఇయర్లోనే చేసాం. 99లో 1% దాన్ని తీసేసాము. అది ఓపెన్గా యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు, ఈ రోజుకు ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఎనీ స్టేట్ రెవెన్యూలో దాని పాత్ర ఒకటి ఉంది. రెండవది, యూ కెనాట్ ఆర్బిటర్లీ దాన్ని తీయలేమనే రియలైజేషన్ రెండు. అందుకోసమే వాట్ వీ కెన్ డూ ప్రాగ్మాటిక్గా, నేను ఇంతకుముందు అన్న ఒక ఈ బెల్ట్ షాపులు మొత్తం తీసేసాం, ఓ 40% దాకా షాప్స్ తీసేసాం. షాప్స్ అన్నీ కూడా ఈ సిండికేట్ల చేతిలో లేకుండా గవర్నమెంట్ నుంచి ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా పెట్టి నడుపుతున్నాం. దాని ద్వారా తగ్గించాలని, ముందు రేట్లు ఎక్కువ ఉన్నాయి, రేట్లు కూడా కొంచెం మీరు విచిత్రమైన బ్రాండ్లన్నీ పెట్టి అక్కడ క్యాష్ అంటే దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ అంటే క్యాష్తో అక్కడ నడిపిస్తున్నారని కదా రోజు పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో అదే చెప్తాం. ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది, అది ఎస్బీఐకి సంబంధించి డిలే అవుతూ వచ్చింది, తర్వాత వచ్చింది క్యాష్. మీ ఇన్ని షాపులు ఒకవేళ అదే చేసేవాళ్ళైతే సిండికేటే మామూలు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడు నడిచినట్టే ఆక్షన్ వేసి దాంట్లో నుంచి తీసుకోవచ్చుగా, అది సులభమైన పద్ధతి కదా. ఇన్ని గవర్నమెంట్ షాపులు పెట్టి చిల్లర షాపుల నుంచి ఇవ్వడం తీసుకోగలరా? అది అయ్యే పనే, జరుగుతుందా? ప్రాక్టికల్గా జరగని వాటిని ఆరోపణలు చేస్తే